వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆనవ రామనారాయణ రెడ్డి వైసీపీ నాయకత్వంతో విభేదించి పార్టీకి దూరమైన వెంకటగిరి శాసనసభ్యుడు. అదే జిల్లాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వైసీపీకి దూరం అయ్యారు. వీరిద్దరూ తమ ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యారని ఆరోపించారు. పార్టీకి దూరం అవ్వడానికి ముందే ట్యాపింగ్ జరిగిందన్నది వారి అభియోగం. 2 ఏళ్లుగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న రామనారాయణ రెడ్డి నేనెవరిని హత్య చేయలేదు, సిబిఐ చుట్టూ తిరగడం లేదు అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇక శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్కు ఒక ఆధారం చూపించారు. ఆయన మీడియాకు చెప్పిన దాని ప్రకారం ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ సీతారామాంజనేయులు శ్రీధర్ రెడ్డికి ఆడియో క్లిప్ పంపారు. దానికి ముందు శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో పనులు కావడం లేదంటూ జిల్లా పరిషత్ సమావేశంలో సీఎంఓ అధికారులపై విమర్శలు చేశారు. తర్వాత ఒక స్నేహితుడు శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి ముఖ్యమంత్రికి సన్నిహితులైన అధికారులపై విమర్శలు అవసరమా నీకు అంటూ హితవు చెప్పారు. సీతారామాంజనేయులు పంపిన క్లిప్ ఆ సంభాషణ తాలూకు ఆడియో. ఆయన ఆడియో క్లిప్ పంపి ఊరుకోలేదు. తర్వాత శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేశారు. మీరు ఏం చేసినా మాకు తెలుస్తుందన్న రీతిలో పరోక్షంగా హెచ్చరించారు. దానితో తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేయించిందని నిర్ధారణ చేసుకున్న శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. వైసీపీ నాయకత్వం వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొని నోరున్న మంత్రులను ఇతర నాయకులను మోహరించింది. అందరూ కలిసి శ్రీధర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అయితే ఒక్కరు కూడా సీతారామాంజనేయులు స్వయంగా ఫలానా నెంబర్ నుంచి తనకు ఆడియో క్లిప్ పంపారన్న శ్రీధర్ రెడ్డి ఆరోపణకు జవాబు చెప్పలేదు. ఇంతలో ఆ సంభాషణలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి రంగంలో దిగి అది ట్యాపింగ్ కాదు రికార్డింగ్ అని చెప్పారు. ఫోన్లో రికార్డింగ్ చూపించమని మీడియా అడిగేసరికి డిలీట్ అయిపోయిందని అన్నారు. ఈ విషయంలో నేను శ్రీధర్ రెడ్డి వివరణ కోరాను. నా మిత్రుడు రామశివారెడ్డి కాంట్రాక్టరు, ప్రభుత్వం మాట కాదనగలడా పాపం అని ఆయన అన్నారు. శ్రీధర్ రెడ్డి 3 తరాలుగా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తో ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాను జగన్ను వదిలిపెట్టాల్సి వస్తుందని ఏనాడు కలలో కూడా అనుకోలేదని ఆయన అన్నారు. శ్రీధర్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ను జగన్ వదులుకోవడం కూడా విచిత్రమే. నిజానికి ఎక్కడ తేడా వచ్చిందన్న నా ప్రశ్నకు శ్రీధర్ రెడ్డి ఇచ్చిన జవాబు విని నేను నివ్వెరపోయాను. 2021 నవంబర్లో అమరావతి రైతులు తిరుపతికి తలపెట్టిన మహాయాత్ర నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు వరదలు వచ్చాయి. కొత్తూరు అంబాపురం మధ్య రైతులు విడిది చేసి ఉండగా వరద ప్రాంతాల పర్యటనలో ఉన్న శ్రీధర్ రెడ్డి అటుగా వెళ్ళారు. దారిలో తటస్థించిన అమరావతి రైతులను కూడా ఆయన పలకరించారు. ఈ విషయం మీడియాలో వచ్చింది. శ్రీధర్ రెడ్డిపై జగన్ కోపానికి కారణం అది. ముఖ్యమంత్రికి అమరావతి రైతుల పొడగిట్టదని రాష్ట్రంలో అందరికీ తెలుసు. కానీ వారిపై కక్ష ఈ స్థాయిలో ఉంటుందని తెలియదు. తర్వాత ముఖ్యమంత్రిని ఎప్పుడు కలిసినా నువ్వు చేసింది తప్పుని ఇప్పుడే ఒప్పుకుంటావా అని జగన్ తనను అడిగేవారని శ్రీధర్ రెడ్డి చెప్పారు. దారిన పోతూ అమరావతి రైతులను పలకరించడం శ్రీధర్ రెడ్డి చేసిన పాపం. ఆ తర్వాతే తన ఫోన్ ట్యాప్ అయిందని ఆయన అన్నారు. దానిని శ్రీధర్ రెడ్డి జీర్ణం చేసుకోలేకపోయారు. జగన్తో దూరం పెరిగింది. చివరికి దారులు వేరయ్యాయి. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డిపై ఒక SC/ST అత్యాచారాల నిరోధక చట్టం కేసు, ఒక హత్యాయత్నం కేసు, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసు సహా 5 కేసులు నమోదయ్యాయి.